అక్కడ గవర్నర్ నా ప్రెసిడెంట్ డొనాల్డ్ పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను. కొత్త 5,000 నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు. నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు, డిస్కవరీ ఛానల్. అదేంటి కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్. రైట్, డిస్కవరీ ఛానల్ పెట్టు. పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్. పొద్దున్నే విడిచిన బట్టల్లో 3 2,000 నోట్లు దొరికాయి. అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్. అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్? అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్. బాయ్. ఎక్కడికి రా? గోవిందా. నీ లవ్ స్టోరీ సక్సెస్ అవుతే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను. అక్కడికి వెళ్తాను అనమాట. పదపరా గోవిందా. రేపు సార్ చాలా థ్యాంక్స్ రా. నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. అసలు ప్రాబ్లం వెళ్ళాక తెలుస్తుంది. డబ్బులున్నాయా? 5 కోట్లు. 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు ఎదవా దరిద్రుడు. ఇవ్వంచు. ఇది నీ పేరు మీద హుండీలో వేస్తారే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరారా. ఇల్లంతా వెతకండి. సార్ ఏం సార్ ఇదంతా? వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టారు. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? బ్రేకేమేంటి సార్? చెప్పోయే. నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను. నేనా సార్? ఏంటి సరే, నీకేం ద్రోహం చేసావని మాతో ఇలా ఆడుకుంటున్నావు? నా కూతురు పెళ్లి చెడగొట్టావు. ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు. నీ మాయ మాటలు విని నన్ను ఎదిరించేలా చేశావు. చెప్పరా తనెక్కడుందో? సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు. ఇప్పుడు మాట్లాడు. సార్ లోకల్ రూమ్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్. సిబిఐ వాళ్ళు అది చూశారు సార్. నేను బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జీఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. నేను రికవరీ చేయడం? సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ముందు స్టేషన్ కు పద, అక్కడ తెలుసుకుందాం. సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పింది సార్. నేను ప్లేస్ లో బ్యాంక్ వస్తా. బ్యాంక్ మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే డల్గొండగా ఎలా ఉంటాడా? 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు ఎదవా దరిద్రుడు. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఇదంతా చేసేది నా తమ్ముడు సార్. ఏంటి నువ్వు చెప్పేది? సార్ నిజం సార్. వాడు నేను ఒకేలాగా ఉంటావు సార్. వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్. సార్ నిజం సార్. 5 కోట్లు నొప్పి 5,000 నోటిచ్చి మావ నేను కాదని చేశాను. కౌంటర్ సీఏ ఉన్నాడు, కనపట్లేదా? తోలు తీస్తా. ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి. సార్ ఏంటి సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? సార్ ప్లీజ్ సార్ నన్నేం చేయొద్దు సార్. నా మాట నమ్మండి సార్. నాలాగా ఇంకొకటి ఉన్నాడు సార్. వాడే సార్ ఇదంతా చేసింది. తెలుసు, వాడేనేమో చూడు. ఎంత నమ్మేంట్రా నేను? సొంత అన్ననే మోసం చేద్దాం ఎలా అనిపించిందిరా నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. మనిషి వారా నువ్వు? చెప్పరా ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో? ప్రియ నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లెలు చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళేది. ప్రపంచంలో డబ్బును తప్ప దేన్ని ప్రేమించను రా. అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ ని బ్యాక్ చేయకు. నటించకరా. నటించేది నేను కాదరా నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేస్తావు. పైగా కట్టలకు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరి ఇచ్చావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా. రాత్రి నువ్వు బ్యాగ్ సర్దుతుంటే మా వాడు చూసాడంట. నేననుకో నాకు పేడరా. మధ్యలో డబ్బులు చూసుకుందాని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్టాలు ఉన్నావే. బానే మార్చావరా. మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే. నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడు రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నావు? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా?
కాకుండా ఇంకోటి తీసుకెళ్ళుంటే. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే, నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తనమేంటే? వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావణుణ్ణి మనం ఏం చెయ్యాలి? చంపాలి చంపాలి, చంపాలి, చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికొస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? రైబరా అడ్డించో. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చెయ్యాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి చంపేయాలయ్యా, చంపేయాలి.
ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు లాయరు, పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు? ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందా? నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 వీడొకడు. ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మాకు ఫోన్ లేవా? మేము మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? నా గాలిపటం తీసుకా. ఏంటంతసేపు? ఘాట్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పక్కదప్ప. జై మీకు పేరుకే అన్నా, మాకు తోడబుట్టినన్నా. అన్నా ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం. అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. నేను చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవడికి రాకూడదంటాడేంటి? అది ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడితే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు.